ఓల్డ్ 7th అలాగే న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 11 లో ఎక్సర్సైజ్ 4 లో థర్డ్ ప్రాబ్లం ఏమిటో చూడండి. ఇక్కడ ఒక గది యొక్క ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంట. అయితే ఆ గది యొక్క ఉష్ణోగ్రతను ఏం చేస్తున్నారంటే శీతలీకరణ పద్ధతి ద్వారా ప్రతి గంటకు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గిస్తున్నారు. ప్రతి గంటకు ఎంత తగ్గిస్తున్నారండి? 5 డిగ్రీల చొప్పున తగ్గిస్తున్నారు. అయితే 10 గంటల తర్వాత ఆ గది యొక్క ఉష్ణోగ్రత ఎంత అవుతుందో మనకు అడిగాడు. ఇక్కడ ఒక గంటకు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గిస్తే 10 గంటలకు ఎంత తగ్గిస్తారండి? ఒక గంటకి ఎంత అండి? 5 డిగ్రీల చొప్పున తగ్గిస్తే మరి 10 గంటలకు ఎంత తగ్గిస్తాడు? 10 × 5 అంటే 50 డిగ్రీలు తగ్గిస్తాడు. ప్రతి గంటకు 5 డిగ్రీల చొప్పున తగ్గితే 10 గంటలకు మొత్తం ఎంత తగ్గుతుందంటే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. దేంట్లో తగ్గుతుంది? ముందు గది యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉందో దానిలో నుంచి ఈ ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపాయలు ఉంది. 100 రూపాయల నుంచి 50 రూపాయలు లేదా 40 రూపాయలు తగ్గించామనుకోండి, ఏం చేస్తాం మనం? 100 - 40 చేస్తాం. అంటే ఎంత వస్తుంది? 60 వస్తుంది. సేమ్ అదే విధంగా గది యొక్క ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. దాని నుంచి మనం ఏం చేయాలంటే 10 గంటల తర్వాత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలి. సో తగ్గించాలంటే ఏం చేయాలి? 40 నుంచి మనం 50ని తీసేయాలి. సో తీస్తే ఎంత వస్తుందండి? -10 డిగ్రీలు వస్తుంది. అంటే గది యొక్క ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ప్రతి గంటకు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గిస్తే 10 గంటల తర్వాత ఆ గది యొక్క ఉష్ణోగ్రత ఎంత అవుతుందంటే -10 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది. ఓకే, ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. అలాగే పేజ్ నెంబర్ 23 లో ఎక్సర్సైజ్ థర్డ్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. శ్రీనగర్ లో మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఉష్ణోగ్రత ఎంత ఉందంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఎంత ఉంది? 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. అయితే ప్రతి గంటకు ఎంత తగ్గుతుందండి? ఇక్కడ 2 డిగ్రీల చొప్పున తగ్గుతుంది. ప్రతి గంటకు 2 డిగ్రీల చొప్పున తగ్గుతుంది. అయితే దీంట్లో మనం 2 క్వశ్చన్స్ అడిగాడు. దాంట్లో మొదటి క్వశ్చన్ ఏంటి చూడండి. ఎన్ని గంటల తర్వాత ఉష్ణోగ్రత అనేది 0 కన్నా 8 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది అన్నారు. 0 కన్నా 8 డిగ్రీలు తగ్గాలంట. సో 0 కంటే 8 తగ్గాలంటే ఆ నెంబర్ ఎంత అవుతుందండి? -8 అవుతుంది. 0 కంటే 8 పెంచాలంటే ఆ నెంబర్ 8 అవుతుంది. 0 కంటే 8 తగ్గాలంటే ఆ నెంబర్ ఎంత అవుతుంది? -8 డిగ్రీలు అవుతుంది. అంటే ఎన్ని గంటల తర్వాత ఉష్ణోగ్రత అనేది ఏమో -8 డిగ్రీలు అవుతుందని మనకి ఇక్కడ అడిగాడు. అది మొదటి క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రతి గంటకు 2 డిగ్రీల చొప్పున తగ్గితే ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉందండి? 10 ఉంది. ఎంత అవ్వాలి? -8 అవ్వాలి. అంటే ఇక్కడ 0తో చూసుకున్నట్లయితే 0 నుంచి మనకి ఇది 10 ఇక్కడ ఉంది, -8 ఇక్కడ ఉంది. సో 0 నుంచి 10కి ఎంత దూరం అండి? 10. అలాగే 0 నుంచి -8కి ఎంత దూరం అండి? 8. సో టోటల్ గా 10 నుంచి -8కి ఎంత దూరం అవుతుంది? ఇది 10, ఇది 8, టోటల్ కలిపితే 18. అంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఉన్న ఉష్ణోగ్రత 10 డిగ్రీలు అయితే మనకి మొత్తం ఎన్ని డిగ్రీలు తగ్గాలి? ఇక్కడ 18 డిగ్రీలు తగ్గి ఎంతకు రావాలి? -8 డిగ్రీలు రావాలి. సో ఒక గంటకి 2 తగ్గినట్లయితే 18 డిగ్రీలు సెంటీగ్రేడ్ తగ్గాలంటే ఎన్ని గంటలు అక్కడ అవుతుంది? ఒక గంటకి ఎంత అండి? 2 డిగ్రీలు. సో ఎన్ని గంటలు మనకు తెలియదు. ఎంత తగ్గాలి? 18 డిగ్రీలు తగ్గాలి. సో ఇక్కడ ఎన్ని గంటలు మనకు తెలియదు కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే x అనుకోండి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2x = 18 అవుతుంది. x = 9 వస్తుంది. సో x అంటే ఏంటండి? ఇక్కడ గంటలకు విలువ మనం x అనుకున్నాం కదా. అంటే ఎన్ని గంటల తర్వాత ఆ గది యొక్క ఉష్ణోగ్రత లేదా ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత -8 డిగ్రీలు అవుతుందంటే 9 గంటల తర్వాత అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై కానీ మీకు గుర్తురానట్లయితే ఇక్కడ చూడండి, ఒక గంటకు ఎంత తగ్గుతుంది? 2 డిగ్రీలు తగ్గుతుంది. మరి ఇది x గంటలు అనుకున్నాం కదా. సో 1కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే x గంటలు ఎంత తగ్గాలండి? 18 డిగ్రీలు తగ్గాలి. 1కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది? 2 తోటి. మరి ఇక్కడ ఏ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 1ని 2తో మల్టిప్లై చేస్తేనే 2 వస్తుంది. అలాగే ఇక్కడున్న నెంబర్ని మనము 2తో మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ ఎంత రావాలంటే 18 రావాలి. సో అప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. సో మొత్తం మనకి ఇక్కడ ఎన్ని గంటల తర్వాత ఆ గది యొక్క ఉష్ణోగ్రత -8 డిగ్రీలు అవుతుందంటే 9 గంటల తర్వాత. ఓకే, కొన్నిసార్లు ఇదే ప్రశ్న ఏమడుతుందంటే ఇక్కడ ఎన్ని గంటలను కాకుండా ఎంత సమయానికి అంటాడు. ఎంత సమయానికి? సో ఎన్ని గంటల తర్వాత అయిందంటే 9 గంటల తర్వాత అయింది కదా.
సో జనరల్ చూడండి, ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఉన్న ఉష్ణోగ్రతని తగ్గిస్తూ 9 గంటల తర్వాత ఎంత అయింది? ఉష్ణోగ్రత -8 అయింది. సో మనకు ఆప్షన్ లో 9 గంటలు ఉంటుంది. సో ఈ విధంగా అడిగినప్పుడు, ఎన్ని గంటలు అడిగినప్పుడు, అలా కాకుండా ఎంత సమయానికి అడిగాడు అనుకోండి, అప్పుడు ఆప్షన్ లో 2 9లు ఉంటాయి. 9 AM అని ఒకటి ఉంటుంది, 9 PM అని ఒకటి ఉంటుంది. సో మధ్యాహ్నం 12 గంటల తర్వాత 12 తర్వాత 9 గంటలు అయిన తర్వాత ఏమైంది? ఉష్ణోగ్రత -8 అయింది. సో 12 తర్వాత 9 గంటలు అంటే మధ్యాహ్నం తర్వాత వచ్చేది ఏంటండి? సాయంత్రం. సో సాయంత్రం కాదు నేను తీసుకోవాలి, 9 PM తీసుకోవాలి. ఓకే, సో ఎంత సమయానికంటే 9 PM అవుతుంది. ఎన్ని గంటల తర్వాత అంటే 9 గంటల తర్వాత అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ అడిగాడు చూడండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆ ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత ఎంత అడిగాడు. ఓకే, సో ఇక్కడ మధ్యాహ్నం 12 ఎంత ఉందండి? ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉంది. సో మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 వరకు ఎన్ని గంటలండి? ఇది గడియారం తీసుకుంటే ఇక్కడ 12 ఉంది, ఇది మధ్యాహ్నం 12 నుండి మళ్ళీ అర్ధరాత్రి 12 వరకు అంటే మొత్తం మనకి 12 గంటలు వస్తాయి. ఓకే, మొత్తం ఎంత వస్తాయి? 12 గంటలు వస్తాయి. ఒక గంటకి ఎంత తగ్గుతుంది? 2 డిగ్రీలు తగ్గుతుంది. మరి 12 గంటలకు ఎంత తగ్గుతాయండి? 12 × 2 అంటే 24 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. సో మధ్యాహ్నం 12 అప్పుడు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రత 24 తగ్గాలంట అర్ధరాత్రి 12 గంటలప్పుడు. సో 10 నుంచి 24 తగ్గినప్పుడు ఏమవుతుందండి? -14 డిగ్రీస్ వస్తుంది. అంటే అర్ధరాత్రి శ్రీనగర్లో అర్ధరాత్రి 12 గంటలప్పుడు శ్రీనగర్లో ఉండే ఉష్ణోగ్రత ఎంత అంటే -14 డిగ్రీల సెంటీగ్రేడ్. ఓకే, ఇది మనకి 23rd లో ఉన్న థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం నుంచి చూద్దాం. నెక్స్ట్ వరల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 23లో 5th ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం ఇచ్చినటువంటి ఇక్కడ ఒక గణిత అవకంలో భూమట్టం నుండి 10 మీటర్ల ఎత్తు నుండి క్రిందకు 350 మీటర్ల కింద వరకు కూడా ఒక ఎలివేటర్ ను ఏర్పాటు చేశారు. సో అక్కడ ఎలివేటర్ అంటే లిఫ్ట్ గా తీసుకోండి. ఓకే, లిఫ్ట్. సో లిఫ్ట్ ఏం చేశారు? భూమట్టం నుండి 10 మీటర్లు ఎత్తు నుండి భూమి యొక్క లోతుకి, అంటే గణిత అవుతున్నారు కదా, క్రిందకు 350 మీటర్లు, అలాగే పైకి ఎంత ఉన్నది? 10 మీటర్లు. అంటే ఈ భూమట్టం నుండి 10 మీటర్ల పై వరకు, అలాగే క్రిందన 350 మీటర్ల వరకు మొత్తము కూడా ఒక లిఫ్ట్ ని ఏర్పాటు చేశారు. ఆ లిఫ్ట్ ఏం చేయాలంటే ఈ పై నుంచి క్రింద వరకు రావాలి. అంటే లిఫ్ట్ మొత్తము కూడా ఎంత డిస్టెన్స్ కవర్ చేసినట్లండి? సో భూమట్టం పైన డిస్టెన్స్ కవర్ చేయాలి, అలాగే భూమట్టం కింద డిస్టెన్స్ కూడా కవర్ చేయాలి. సో పైన ఎంత డిస్టెన్స్ ఉందండి? 10 మీటర్లు ఉంది. సో క్రింద డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి? -350 మీటర్లు ఇచ్చాడు. సో అక్కడ మైనస్ అనే పదం ఎందుకు ఇచ్చాడంటే ప్రాబ్లంలో అది భూమి యొక్క లోతుకుందని అర్థం ఇచ్చాడు. ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ అనేది దేని సూచిస్తుందంటే అది భూమట్టం నుండి క్రిందకు ఉన్న డిస్టెన్స్ మనం చూస్ చేసుకోవడానికి. అంతేగాని దీన్ని మనం మైనస్ గా తీసుకొచ్చిన అవసరం లేదు. సో రెండు యాడ్ చేస్తే టోటల్ ఎంత అవుతాయి? 360 మీటర్లు. ఓకే, సో మనకి మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కొన్ని విలువలకి మైనస్ పెట్టకూడదు. ఎటువంటి విలువలకంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు తీసుకోండి, డబ్బులకి 50 రూపాయలు అంటాము, 40 రూపాయలు అంటాం, అంతేగాని -40 రూపాయలు, -30 రూపాయలు పదాలు మనం యూజ్ చేయము. అలాగే మీటర్లు అవ్వచ్చు. సో ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా మైనస్ పదాలు యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ణోగ్రత తీసుకోండి, ఉష్ణోగ్రతకి ప్లస్ వాల్యూస్ ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఉంటాయి, వాటికి యూజ్ చేయొచ్చు మనం, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని వచ్చాయి? 360 మీటర్లు. అంటే పైన ఇక్కడ నుండి క్రింద ఇక్కడ వరకు మొత్తం 360 మీటర్ల డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు లిఫ్ట్ ఏం చేస్తుంది? 1 నిమిషానికి 6 మీటర్ల చొప్పున క్రింద దిగుతుంది. 1 నిమిషానికి ఎంత? 6 మీటర్లు. సో అటువంటివి ఈ 360లో ఎన్ని 6లు ఉంటాయి? ఎన్ని 6 మీటర్లు ఉంటాయి? సో ఈ 360 మనము 6తో డివిజన్ చేసినట్లయితే 6 1లు 6 60. అంటే ఎన్ని ఉంటాయి? 360లో 6 మీటర్లు ఎన్ని ఉంటాయంటే మొత్తం 60 ఉంటాయి. ఒక 6 మీటర్లు ఎన్ని నిమిషాలు టైం పడుతుందండి? 1 నిమిషం టైం పడుతుంది. ఒక 6కి 1 నిమిషం పడితే 66లకి ఎన్ని నిమిషాలు పడతాయి? 60 × 1 అంటే 60 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఈ ఎలివేటర్ అనేది ఈ భూమట్టం పైన ఇక్కడ నుండి క్రింద ఇక్కడ వరకు కూడా డిస్టెన్స్ ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 60 నిమిషాలు టైం పడుతుంది. లేదా 60 నిమిషాలు ఏమంటాం? గంట అంట. సో 1 గంట టైం పడుతుంది. ఓకే, సో ఎక్కడితో మనకి ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ న్యూ 7th టెక్స్ట్ బుక్ లో ఏం ప్రాబ్లమ్స్ చూద్దాం. మనకి ఇక్కడ పునర్విమర్శ అభ్యాసంలో 5th ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇక్కడ
సియాచిన్ లో ఉదయం 5 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఏ విధంగా ఉందంటే 0 కన్నా 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉందంట. 0 కంటే 10 డిగ్రీలు తక్కువ అన్నాడు. కాబట్టి ఈ 5 గంటల సమయంలో ఉష్ణోగ్రతను ఏ విధంగా తీసుకోవాలి? 0 కంటే 10 తక్కువ అంటే 0 కంటే తక్కువ ఈ విలువను ఏ విధంగా తీసుకోవాలి అంటే మైనస్ విలువగా తీసుకోవాలి. సో మైనస్ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది అప్పుడు. ఓకే, సో 6 గంటల తర్వాత ఉష్ణోగ్రత ఏమైందంటే 14 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి చూసుకున్నట్లయితే 6 గంటల తర్వాత ఉష్ణోగ్రత ఏమైంది? 14 డిగ్రీలు పెరిగింది. అంటే మైనస్ 10 ఉన్నది కాస్త ఎంత పెరిగింది? 14 పెరిగింది. ఓకే, సో మైనస్ 10 కూడా ఏం చేయాలంటే 14ని కలపాలి. సో కలిపినప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇది మైనస్ సింబల్, ఇది ప్లస్ సింబల్. సో రెండు వేరు వేరు సింబల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? తీసివేయాలి. సో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసేస్తే 4 వస్తుంది. సో ఇది ప్లస్ 4 మైనస్ 4 దేని మీద ఆధారపడి ఉంటుంది? పెద్ద నెంబర్ కి ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ప్లస్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. అంటే 5 గంటల నుంచి చూసుకుంటే 6 గంటల తర్వాత ఉష్ణోగ్రత ఏమైంది? 14 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. సో అప్పుడు ఉష్ణోగ్రత ఎంత అవుతుందండి? ఆ సమయంలో ఉష్ణోగ్రత ఎంత అవుతుంది? 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఓకే, సో మన క్వశ్చన్ అడిగాడు 11 గంటలకి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందని అడిగాడు. ఉదయం 11 గంటలప్పుడు ఉష్ణోగ్రత ఎంత ఉంటుందని అడిగాడు. సో ఉదయం 5 గంటలకి 6 కలిపితేనే కదా మనకి 11 వస్తుంది. అంటే ఉదయం 5 అప్పుడు 10 డిగ్రీలు ఉన్నప్పుడు 6 గంటల తర్వాత అన్నాడంటే ఇక్కడ టైం ఎంత నెట్ లెక్క? మనకి 11 గంటల నెట్ లెక్క. సో 11 అప్పుడు ఉష్ణోగ్రత ఎంత ఉంది? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. మనకు అదే కదా అడిగాడు ఇక్కడ. సో 11 గంటలప్పుడు ఉష్ణోగ్రత ఏమవుతుందంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం ఇచ్చారు చూడండి. చేప సముద్రంలో, ఒక చేప అంట సముద్రంలో 16 అడుగుల లోతులో ఉందంట. సో మరలా ఏం చేసిందంటే చేప మరలా 17 అడుగులు క్రిందకు వెళ్ళింది. సో ఇది సముద్రం అయితే ముందు 16 అడుగుల దూరంలో ఉంది. మళ్ళీ ఏం చేసింది? తన ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక 17 అడుగులు కిందకి వెళ్ళింది. సో మొత్తానికి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిందండి? ఇది 16, ఇది 17, టోటల్ ఎంత అవుతుంది? 33 అడుగులు అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చేప మొత్తం ఎంత దూరంలో ఉంది? సముద్రం మట్టం పైనుంచి 33 అడుగుల లోతులో ఉంది. ఓకే, సో మనకి ఆప్షన్ లో 33 అడుగులు ఉంటే పెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనకి భూమట్టం నుంచి క్రిందకు ఉండే విలువలను లేదా సముద్ర మట్టం నుంచి క్రిందకు ఉండే విలువలను ఎప్పుడూ కూడా మనము మైనస్ విలువగా తీసుకోవాలి. సో మనకి ఆప్షన్ లో మైనస్ 33 అడుగులు ఉన్నా సరే అది కూడా కరెక్ట్ అవుతుంది. ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, 33 అడుగులు కానీ మైనస్ 33 అడుగులు కానీ. ఒకవేళ రెండూ ఉన్నాయనుకోండి, 33 అడుగులు మైనస్ 33 అడుగులు. సో మనకు ఇప్పుడు ఏమంటాడంటే పూర్ణ సంఖ్యలు దృష్టిలో పెట్టుకోండి, దీనికి ఆన్సర్ చూస్ చేయమంటాడు. సో పూర్ణ సంఖ్యలు దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చూస్ చేసినప్పుడు సముద్ర మట్టానికి దిగున ఉంది కాబట్టి మనం ఏ విలువను తీసుకోవాలి? మైనస్ విలువను తీసుకోవాలి. ఓకే, ఇది 6th ప్రాబ్లం. 7th ప్రాబ్లం ఇచ్చా చూడండి. ఒక ఆకుకూరల వ్యాపారి సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజుల్లో అతనికి సోమవారం 250 రూపాయల లాభం వచ్చింది, మంగళవారం 120 రూపాయల నష్టం వచ్చింది, అలాగే బుధవారం 180 రూపాయల నష్టం వచ్చింది. సో అయితే మొత్తంగా అతనికి లాభం వచ్చింది, నష్టం వచ్చింది మనకు అడిగాడు ఇక్కడ. సో లాభం విలువ మనం ఏం చేయాలి? ప్లస్ విలువగానే తీసుకోవాలి. అంటే ఇది ఈ 250 లాభం కాబట్టి ఇది ప్లస్ 250 అవుతుంది. ఓకే, నష్టం విలువ ఏం చేయాలి? మైనస్ విలువగా తీసుకోవాలి. సో ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే మైనస్ విలువలు అవుతాయి. సో మొత్తంగా అతను లాభం వచ్చిందా నష్టం వచ్చిందని అడిగాడు కాబట్టి ఏం చేయాలంటే మనము ఈ మూడింటిని కూడా కలపాలి. ఓకే, సో సింప్లిఫై చేసుకుంటే ఇది 250 అవుతుంది. ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఇది మైనస్ అవుతుంది. సో మైనస్ 120. ఇది ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ అవుతుంది, మైనస్ 180. ఓకే, సో 250 ఇది మైనస్ విలువ, ఇది మైనస్ విలువే. సో రెండు మైనస్ విలువ కంటే ఏం చేయాలి? మనం రెండు కూడా కలుపుకోవాలి. సో కలిపి ఎంత అవుతుంది? మైనస్ 300 అవుతుంది. సో ఇది 250, ఇది మైనస్ 300. సో సింపుల్ చేసుకుంటే ఎంత వస్తుందండి? మైనస్ 50 వస్తుంది. సో ఈ విలువకు మైనస్ ఉందంటే అర్థం ఏంటండి? ఇది లాభము నష్టం కింద తీసుకున్నప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కి మైనస్ ఉందంటే లాభం అవుతుందా నష్టం అవుతుందా? నష్టం అవుతుంది. అంటే ఈ వ్యాపారికి మొత్తంగా ఎంత నష్టం వచ్చిందంటే 50 రూపాయలు నష్టం వచ్చింది. మైనస్ మనం లెక్కలో తీసుకోకూడదు. మైనస్ అంటే మనకి ఏంటంటే అది లాభమా నష్టాన్ని మాత్రం సూచిస్తుంది. సో మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇతనికి 50 రూపాయలు నష్టం వచ్చిందని మనం భావించాలి. సో అతనికి మొత్తంగా 50 రూపాయలు నష్టం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చిందంటే ఒక నీటి గుంట ఉందంట, నీటి గుంట. ఓకే, సో ఈ నీటి గుంటలో గల నీటిని మోటార్ సహాయంతో బయటికి తవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా తవ్వుతున్నారంటే 1 నిమిషంలో 2 అంగుళాలు, 1 నిమిషంలో 2 అంగుళాల డిస్టెన్స్ ని ఖాళీ చేస్తుంది ఆ మోటార్. ఓకే, సో ఆ విధంగా 20 నిమిషాల తర్వాత
ఎన్ని అంగుళాల భాగాన్ని ఖాళీ చేస్తుందో మనకు అడిగాడు ఇక్కడ. సో 1 నిమిషంలో 2 అంగుళాలు అయితే ఈ 1 2 అవ్వడానికి దేంతో మల్టిప్లై చేయాలండి? 2తో మల్టిప్లై చేయాలి. సేమ్ అదే విధంగా 20ని కూడా మనం 2తో మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో 20ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి? 40 వస్తుంది. ఓకే, అంటే 40 అంగుళాలు. ఓకే, అయితే మనకి ఆప్షన్ లో అంగుళాల్లో ఇవ్వకపోవచ్చు, సెంటీమీటర్లు ఇవ్వచ్చు. ఆప్షన్ ఏ విధంగా ఇస్తుంటాడంటే సెంటీమీటర్, ఇది 40 అంగుళాలు కదా, 40 అంగుళాల ఆప్షన్ ఇవ్వకుండా ఈ 40 అంగుళాల యొక్క విలువని సెంటీమీటర్లో ఇస్తుంటాడు. మనకి జనరల్ గా 30 సెంటీమీటర్ల స్కేల్ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఒక పక్కన మనకు 30 సెంటీమీటర్లు ఉంటుంది, ఇంకొక పక్కన 12 అనే నెంబర్ ఉంటుంది. అంటే 30 సెంటీమీటర్లు అనేది ఏంటంటే 12 అంగుళాలకు సమానం. ఎన్ని అంగుళాలకు? 12 అంగుళాలకు. అయితే ఒక అంగుళం ఎంత అవుతుందంటే 30/12. 12 ఒకట్లు 12 2.5 అవుతుంది. అంటే ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. జనరల్ గా ఒక అంగుళానికి కరెక్ట్ విలువ ఏంటంటే 2.54 సెంటీమీటర్స్. ఓకే, సో ఒక అంగుళం విలువ ఎంత? 2.54 సెంటీమీటర్స్. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది. సో మనకి స్కేల్ పరంగా చూసుకున్నట్లయితే ఒక అంగుళం యొక్క పొడవు ఎంత వస్తుందంటే ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, 30 సెంటీమీటర్ స్కేల్ అనేది 12 అంగుళాలకు సమానం కాబట్టి ఈ 30ని 12తో భాగిస్తే ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ మనకి 2.5 వచ్చింది, 2.5 సెంటీమీటర్స్ వచ్చింది. సో 2.5 అంటే 2.54 ఆటోమేటిక్ గుర్తుంటుంది మీకు. ఓకే, సో ఇప్పుడు 40 అంగుళాలు మనకు ఆన్సర్ వచ్చింది. కానీ 40 అంగుళాలు ఇవ్వకుండా మనకు ఆప్షన్ లో అంటే ఆన్సర్ దేంట్లో ఇస్తాడంటే సెంటీమీటర్లు ఇస్తాడు. సో 40 అంగుళాలను మనం సెంటీమీటర్లుగా మార్చుకున్నట్లయితే సో ఒక అంగుళానికి ఎన్ని సెంటీమీటర్లు అండి? 2.54. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 6×110 అంటే 101.6 సెంటీమీటర్స్ వస్తుంది. ఎంత? 101.6 సెంటీమీటర్స్. అంటే ఆ మోటార్ అనేది మొత్తంగా ఈ నీటి గుంటలో ఎంత డిస్టెన్స్ ని తోడుతుందంటే 101.6 సెంటీమీటర్ల యొక్క భాగాన్ని తోడుతుంది, లేదా 40 అంగుళాల భాగాన్ని తోడుతుంది. ఎంత నిమిషాలు అండి? 20 నిమిషాలు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. ఓకే, సో దీంట్లో సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఆల్రెడీ మనము వరల్డ్ టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం చెప్పుకున్నాము, భూమట్టం నుండి కొంత ఎత్తులో ఉన్న ఎలివేటర్ గురించి. సేమ్ ఇది కూడా అంతేని, భూమి నుండి ఒక లిఫ్ట్ అంటే 20 మీటర్ ఎత్తులో ఉందంట. భూమి నుండి ఒక లిఫ్ట్ 20 మీటర్ల ఎత్తులో ఉందంట. ఓకే, 1 నిమిషానికి 6 మీటర్ల చొప్పున క్రిందకు దిగుతుంది. 1 నిమిషానికి 6 మీటర్ల చొప్పున కింద దిగుతుంది. అయితే 15 నిమిషాలు అంత దిగుతుంది. 1 నిమిషానికి 6 అయితే 1 6 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి? 6తో మల్టిప్లై చేయాలి. మరి 15 నిమిషాలు ఎంత అవుతుందంటే 15 6తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. అంటే 15 నిమిషాల్లో ఆ లిఫ్ట్ అనేది ఎంత డిస్టెన్స్ కావాలి అంటే ఎంత డిస్టెన్స్ కింద దిగుతుందంటే 90 మీటర్లు కిందకి దిగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ అడిగాడంటే లిఫ్ట్ అనేది 15 నిమిషాల్లో ఎంత క్రింద దిగుతుందని అడిగితే 90 మీటర్లను రాయాలి. అలా కాకుండా లిఫ్ట్ అనేది 15 నిమిషాల తర్వాత భూమట్టంతో పోల్చుకుంటే ఎంత లోతులో ఉన్నదని అడిగాడు అనుకోండి, అప్పుడేం చేయాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుండి క్రింద వరకు అంటే 90 అవుతుంది. సో ఆల్రెడీ భూమట్టం నుండి పై వరకు ఎంత డిస్టెన్స్ అండి? ఇది 20 మీటర్లు. సో ఇది 20 అయితే ఇది 90 అవ్వాలంటే రిమైనింగ్ ఎంత అవుతుంది? 70 అవుతుంది. సో అప్పుడు మనకు క్వశ్చన్ ఏమవుతుందంటే భూమట్టం నుండి లిఫ్ట్ అనేది క్రిందకు ఎంత దూరంలో ఉందంటే 70 మీటర్ల దూరంలో ఉంది. అది పూర్ణ సంఖ్య పరంగా చెప్పాలనుకుంటే -70 మీటర్లు చెప్తాం. సో భూమి నుండి క్రిందకి అయితే, అలా కాకుండా పై భాగం నుండి క్రింద భాగానికంటే 90 మీటర్లు డిస్టెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1లో 4th ప్రాబ్లం ఏమి చూడండి. ఇక్కడ ఒక కప్పంట ఒక బావి ఉపరితలం నుండి ఉపరితలం అంటే పై భాగం నుండి నిమిషానికి 3 మీటర్ల చొప్పున క్రిందకు జారుతుందంట. నిమిషానికి ఎన్ని మీటర్లు అండి? 3 మీటర్ల చొప్పున క్రిందకు జారుతుంది. అయితే 5 నిమిషాల తర్వాత ఆ కప్ప అనేది ఏ స్థానంలో ఉంటుందని అడిగాడు. ఇక్కడ 1 నిమిషానికి 3 మీటర్లు అయితే 5 నిమిషాలకి ఏమవుతుందండి? 1 నిమిషానికి 3 మీటర్లు అయితే 5 నిమిషానికి, ఇవి నిమిషాల్లోనే ఉన్నాయి, ఇవి కూడా నిమిషాల్లోనే ఉన్నాయి
కాబట్టి ఎంత అవుతుంది? 1 3 అవ్వాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ 5ని కూడా మనము 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 5 3 15. అంటే కప్ అనేది 5 నిమిషాల తర్వాత బావి ఉపరితలం నుండి ఎంత దూరంలో ఉంటుందంటే 15 మీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని పూర్ణ సంఖ్యలో చెప్పమంటే -15 మీటర్లుగా మనం చెప్పాలి. ఎందుకు? భూ ఉపరితలం నుంచి కిందకి అన్నాడు కాబట్టి. అదే ఒకవేళ పైకి ఉంది అనుకోండి, భూ ఉపరితలం నుండి ఒక గోడ ఎక్కుతుంది అన్నాడు అనుకోండి, సో అప్పుడు మనకి ఈ విలువ ఈ గోడ మీద ఉంటుంది కాబట్టి, అంటే భూ ఉపరితలం నుంచి పైకి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ విలువను మనము ప్లస్ విలువగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం ఇచ్చి చూడండి. ఒక వేసవిలో నీటి కొలను యొక్క పరిమాణం అనేది ఏమవుతుందంటే ఇంకిపోతుంది. ఏ విధంగా ఇంకిపోతుందంటే రోజుకి 5 అంగుళాల చొప్పున ఇంకిపోతుంది. రోజుకి 5 అంగుళాల చొప్పున తగ్గిపోతుంది. మనకు క్వశ్చన్ అడిగాడంటే 6 వారాల తర్వాత ఆ నీటి యొక్క పరిమాణం అంటే ఆ కొలంలో నీటి యొక్క పరిమాణం అనేది ఎన్ని అంగుళాలు తగ్గుతుందని అడిగాడు. రోజుకి ఎన్ని అండి? 5 అంగుళాలు. సో ఇక్కడ రోజులు అన్నాడు, వారాలు అన్నాడా? వారాలు అన్నాడు. సో ఇక్కడ మనకి ఒక రోజుకి 5 అంటే 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6 వారాలంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేసేయాలని అనుకుంటాం. కానీ చేయడం కరెక్టే, కానీ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండాలి. ఈ 1 అనేది ఏంటి? రోజులు. 6 అనేది ఏంటి? వారాలు. కాబట్టి ఈ వారాలను మనం రోజుల్లోకి మార్చుకోవాలి. ఒక వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు. 6 వారాలు కాబట్టి 6 × 7 అంటే 42 రోజులు అవుతుంది. ఓకే, ఒక రోజుకి 5 అంగుళాలు అయితే 42 రోజులకి. సో ఇప్పుడు 5తో ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఇవి 1 అనేది రోజులే, 42 అనేది కూడా రోజులే. సో ఇప్పుడు ఈ 1ని మనము 5తో మల్టిప్లై చేస్తేనే 5 వస్తుంది. అలాగే 42ని కూడా మనము 5తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో 42ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి? 210 అంగుళాలు అవుతాయి. ఓకే, 210 అంగుళాలు అవుతాయి. మనకి కొన్నిసార్లు అంగుళాల్లో ఇవ్వకుండా సెంటీమీటర్లు ఇవ్వచ్చు. సో ముందే మనం చెప్పుకున్నాం, 1 అంగుళం = 2.54 సెంటీమీటర్స్. ఓకే, సో మొత్తం ఎన్ని అంగుళాలు అండి ఇవి? 210 అంగుళాలు. సో 210 × 2.54 మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది సెంటీమీటర్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చి చూడండి. ఒక బోర్వెల్ యంత్రం అంట నీటి పొర కోసం గంటకు 72 అడుగుల చొప్పున భూమిని తవ్వుతుందంట. బోర్వెల్ యంత్రం గంటకు ఎన్ని అడుగులు చొప్పున అండి? 72 అడుగులు చొప్పున. అయితే భూమిలో ఆ నీటి పొర అనేదేమో 360 అడుగుల లోతులో ఉంది. భూమిలో 360 అడుగుల లోతులో ఉంది ఆ నీటి పొర అనేది. అయితే ఎన్ని గంటల్లో ఆ బోర్వెల్ యంత్రం అనేదేమో ఈ నీటి పొరను చేరుకుంటుంది? 1 గంటకు 72 అయితే, 1 గంటకు 72 అయితే ఎన్ని గంటలకు, ఫర్ ఎగ్జాంపుల్ x గంటలకు 360కి చేరుకుంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1ని ఏ సంఖ్యతో గుణిస్తే 72 వస్తుందండి? 72తో గుణిస్తే 72 వస్తుంది. అలాగే ఈ x ను కూడా మనం దేంతో గుణించాలి? 72తో గుణించాలి. అంటే ఈ x ను 72తో గుణిస్తే మనకి ఎంత వస్తుంది? ఈ 360 అనేది వస్తుంది. ఓకే, సో x ఏమవుతుంది? 360/72. 72 1లు 72 5లు. అంటే x ఎంత వచ్చింది? 5 వచ్చింది. x అంటే ఏంటండి ఇక్కడ మనకి? ఇది 1 గంటకి 72 అయితే x గంటలకు 360 అని చెప్పుకున్నాము. x అనేది ఏంటి ఇక్కడ? సమయం. అంటే 5 గంటల్లో ఆ బోర్వెల్ యంత్రం అనేదేమో 360 అడుగుల లోతుని చేరుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. 2 పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం అనేదేమో -165 అంటారు. అందులో ఒక పూర్ణ సంఖ్య -15 అయినా రెండవ పూర్ణ సంఖ్య ఏదని మనకు అడిగాడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇది ఒక పూర్ణ సంఖ్య, ఇది ఒక పూర్ణ సంఖ్య, రెండింటి యొక్క లబ్ధం అనేదేమో -165 వచ్చింది. ఇది మైనస్, ఆన్సర్ లో కూడా మైనస్ ఉంది. అంటే మైనస్ మనము ఏ సింబల్ తో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది? ప్లస్ సింబల్ తో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన విలువ ఖచ్చితంగా ప్లస్ విలువ అవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 15 అంతా 165, 15 10ల 150, 15 11ల 165. అంటే ఇక్కడ విలువ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో రెండవ పూర్ణ సంఖ్య ఏమవుతుందంటే 11 అవుతుంది. లేదా రెండవ పూర్ణ సంఖ్యను x గా తీసుకున్నప్పుడు ఇది -15 × x అవుతుంది. అంటే -15x అవుతుంది.
అది దేనికి సమానం అవుతుందండి? మైనస్ 165కి సమానం అవుతుంది. సో రెండు వైపులు మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేసింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 165/15 అవుతుంది. 15 ఒకట్లు 15 ఒకట్లు 15 ఒకట్లు ఎంత వచ్చిందండి? 11 వచ్చింది. సో ఆ విధంగా చేయొచ్చు. ఓకే, సో రెండవ పూర్ణ సంఖ్య ఎంత? +11. నెక్స్ట్ దీంట్లో థర్డ్ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. 2020లో COVID-19 కారణంగా ఒక కంపెనీ కంట 6 నెలల్లో వచ్చిన నష్టం ఎంతంటే మొత్తం 1,32,000 అంట. ఎన్ని నెలల్లో అండి? 6 నెలల్లో వచ్చిన మొత్తం నష్టం ఇది. అయితే ఒక నెలలో సరాసరిగా ఎంత నష్టం వచ్చిందో మనకు అడిగాడు ఇక్కడ. 6 నెలల్లో ఎంతంటే ఒక నెలలో మనకు అడిగాడు కాబట్టి ఏం చేయాలంటే మనము ఈ మొత్తం నష్టాన్ని ఆ 6 నెలలతో భాగించాలి. ఓకే, భాగిస్తే ఎంత అవుతుందండి? 6 ఒకట్లు 6 12 000 అంటే 22,000. అంటే ఒక నెలలో ఆ కంపెనీ యొక్క సరాసరి నష్టం ఎంతంటే 22,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పరమ మూల్యం. ఏంటండి? పరమ మూల్యం. సో పరమ మూల్యం అంటే ఏంటంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యని కనుక తీసుకున్నట్లయితే ఏంటండి? పూర్ణ సంఖ్య అంటే ఏంటండి? ఇక్కడ పూర్ణ సంఖ్య అంటే ప్లస్ విలువ అవ్వచ్చు, మైనస్ విలువ అవ్వచ్చు. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య కనుక తీసుకున్నప్పుడు వాటికి గుర్తులతో సంబంధం లేకుండా ఆ సంఖ్యా విలువను మనం ఏ విలువ అంటామంటే పరమ మూల్యం అంటాం. ఒక పూర్ణ సంఖ్య యొక్క సంఖ్యా విలువను మనము పరమ మూల్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 పూర్ణ సంఖ్యలు తీసుకుంటున్నాను. ఒకటి -5, ఇంకొకటి 5. ఓకే, సో ఈ రెండింటి యొక్క -5 యొక్క పరమ మూల్యం ఎంత అవుతుందంటే 5 అవుతుంది. +5 యొక్క పరమ మూల్యం ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో సింబల్ తో మనకి సంబంధం లేదు. అయితే పరమ మూల్యాన్ని చూపించడానికి మనకి ఇచ్చిన సంఖ్యను ఏ విధంగా రాయాలంటే మాడ్యులస్ -5గా రాయాలి. అంటే -5 యొక్క పరమ మూల్యం ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే -5 యొక్క పరమ మూల్యాన్ని మనం ఏ విధంగా రాయాలంటే మాడ్యులస్ -5గా రాయాలి. ఓకే, సో మాడ్యులస్ -5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. సేమ్ అదే విధంగా 5 యొక్క పరమ మూల్యం ఎంత అవుతుందంటే మాడ్యులస్ 5 అవుతుంది. సో మాడ్యులస్ 5 యొక్క విలువ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే, సో మొత్తంగా చెప్పాలంటే పరమ మూల్యం అంటే ఏంటంటే ఒక పూర్ణ సంఖ్యను మనము ఒక పూర్ణ సంఖ్య యొక్క సంఖ్యా విలువను అంటే గుర్తుతో సంబంధం లేకుండా తీసుకునే విలువనే మనము ఆ సంఖ్య యొక్క పరమ మూల్యం అంటాం. అయితే మనకి సంఖ్య పరంగా ఇవ్వడగాని ఎక్స్ అనే పరంగా ఇస్తాడు. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఉంటాయి. ఆ 3 స్టేట్మెంట్లు కూడా మనకు గుర్తుండాలి. సో దాంట్లో మొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే ఎక్స్ అనేది 0 కంటే తక్కువ ఉన్నప్పుడు, అలాగే ఎక్స్ అనేది 0 అయినప్పుడు. ఓకే, ఈ 3 సందర్భాల్లో ఎక్స్ యొక్క పరమ మూల్యం ఎంత అవుతుందో చెక్ చేయాలి. ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ. 0 కంటే ఎక్కువ అంటే ఏ విలువ అవుతుందండి? ప్లస్ విలువ అవుతుంది. ఏ విలువ అవుతుంది? ప్లస్ విలువ అవుతుంది. అంటే ఇక్కడ మనకి మాడ్యులస్ ఎక్స్ ఎంత అవుతుందంటే ఎక్సే అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 0 కంటే తక్కువ అనేది అంటే ఎక్స్ యొక్క విలువ ఏమవుతుందండి? మైనస్ విలువ అవుతుంది. అయితే ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుందంటే -x అవుతుంది. మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది? -x అవుతుంది. ఎందుకు ఈ విధంగా అయింది చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ x 0. x 0 కాబట్టి మాడ్యులస్ x ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఓకే, సో ప్లస్ విలువ తీసుకున్నప్పుడు ప్లస్ వచ్చింది, 0 తీసుకుంటే 0 వచ్చింది. మరి ఇక్కడ x అనేది 0 కంటే తక్కువ ఉన్నప్పుడు x యొక్క అంటే మనకి మాడ్యులస్ లో మైనస్ విలువ తీసుకున్నప్పుడు ప్లస్ విలువ కదా రావాలి. మరి ఇక్కడ ఎందుకు మాడ్యులస్ x -x వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x అనేది 0 కంటే తక్కువ అంటే కదా, తక్కువే కదా. సో తక్కువ ఉన్నప్పుడు x యొక్క విలువలు ఏమవుతాయండి? -1, -2, -3, -4, -5 ఈ విధంగా ఉంటాయి. అంతేనా? సో ఇప్పుడు మనకి మాడ్యులస్ x ఏమొచ్చింది? -x వచ్చింది. -x అంటే మైనస్ ఆఫ్ ఇప్పుడు x వల్ల మనం ఎంత తీసుకోవాలి? ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ -1 తీసుకున్నాం అనుకోండి, -1 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అలా కాకుండా x వల్ల -2 తీసుకోండి అనుకోండి. సో -2 తీసుకుంటే ఈ x వల్ల మనం ఎంత రాయాలి? -2 రాయాలి. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ x అనేది 0 కంటే తక్కువ ఉన్న సందర్భంలో మాడ్యులస్ x అనేది ఏమవుతుందంటే -x అవుతుంది. కానీ దాని యొక్క విలువ ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా ప్లస్ విలువలే వస్తాయి. x అనేది 0 కంటే తక్కువ ఉన్న సందర్భంలో మాడ్యులస్ x యొక్క విలువ ఏమవుతుందంటే -x అయినప్పటికీ కూడా
ఆ ఎక్స్ యొక్క విలువలు అంటే 0 కంటే తక్కువ విలువలు మనం ప్రతిక్షేపించుకుంటే ఖచ్చితంగా దీని విలువలు ఏమవుతాయంటే 1, 2, 3, 4, 5 ప్లస్ విలువలే వస్తాయి. కాబట్టి అందుకే ఇక్కడ 0 కంటే ఎక్స్ అనేది తక్కువ ఉన్న సందర్భంలో మాడ్యులస్ ఎక్స్ అనేదేమో -x గా తీసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, జాగ్రత్తగా చూసుకోండి. 0 కంటే ఎక్కువైన సందర్భంలో మాడ్యులస్ x x అవుతుంది. 0 అయినప్పుడు మాడ్యులస్ x 0 అవుతుంది. అలా కాకుండా 0 కంటే తక్కువ ఉన్న సందర్భంలో మాడ్యులస్ x -x అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకి ఓల్డ్ 7th క్లాస్ అలాగే న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యల్లో రీజనింగ్ పర్పస్ లో నెంబర్స్ తీసుకోవడం జరిగింది. సో రీజనింగ్ పర్పస్ లో మనం చేసుకున్న వీడియోస్ అన్ని వేరేగా ఉంటాయి. సో దీన్ని మనం పూర్ణ సంఖ్యలో కలపడం లేదు. సో ఇక్కడతో మనకి పూర్ణ సంఖ్యలకు సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము పూర్ణ సంఖ్యల తర్వాత అకర్ణీయ సంఖ్యలు డిస్కస్ చేయాలి. అకర్ణీయ సంఖ్యల కంటే ముందు మనము భిన్నాలు, దశాంశ భిన్నాలు గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో పూర్ణ సంఖ్యల తర్వాత మనము భిన్నాలు, దశాంశ భిన్నాలు వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.